డైరెక్టర్ బలగం వేణు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇందాక నేను ఈయనకి విరూపాక్ష అని చెప్పినందుకు నా మీద ఏమైనా పూజలు చేస్తారో ఏమో. సార్ ఓం భీం బుష్ రండి. వేణు గారు, ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం చూస్తున్నట్టయితే ఆయనకి వాళ్ళ ఫాదర్ మీద చాలా ఎక్కువ కోపం ఉన్నట్టుంది. అలా మీకు ఎవరి మీద అయినా, బయట ఉండే వాళ్ళు ఎవరు వద్దు మనకి, ఇక్కడ కూర్చున్న 3 వరుసల్లో మీకు ఎవరి మీద ఎక్కువగా? మా ప్రొడ్యూసర్ రాజేష్ గారి మీదే ఉందా? డైరెక్ట్ నువ్వే చీఫ్ గెస్ట్ అన్నాడు. ఇక్కడికి వస్తే నేను 12 13 అందరితో అదే మాట చెప్పారు. అది ఆయన గొప్పతనం. అదే అండి ప్రజెంట్ ఆయనే. ఇంకా ఓకే, ఇప్పుడు 120 కాదు 200 అన్ని మూర్ఖత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఫస్ట్ ఆయనే వస్తాడు. ఆయనే ఫస్ట్, తర్వాత డైరెక్టర్ గారు. అంతే అంతే. ఓకే, మీకు ఎవరి మీద అయినా కోపం ఉందండి? నా మీద ఇంత కాదు, మనసులో పెట్టుకోవద్దు. ఓకే, రిలాక్స్. లేదండి, ఎవరి మీద లేదు. అసలు ఎప్పుడు రాలేదా మీకు లైఫ్లో? చాలాసార్లు వచ్చింది, ఇక్కడ ఎవరి మీద లేదు. ఓకే, ఆన్ సెట్ మీకు ఏ విషయంలో ఎక్కువగా కోపం వస్తుంది? ఏది జరగనప్పుడు, లేదా చెయ్యనప్పుడు, లేదా ఇవ్వనప్పుడు? అన్నీ సరిగ్గా చేయనప్పుడు, సరిగ్గా రానప్పుడు, ఇవ్వనప్పుడు కూడా. సరిగ్గా చేయనప్పుడు యాక్టర్స్, సరిగ్గా ఇవ్వనప్పుడు ప్రొడ్యూసర్స్, సరిగ్గా రానప్పుడు కెమెరామెనా, చెక్కులు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ అండి. మాకు thumbnailకి కావాల్సినంత కంటెంట్ దొరికింది, మీరు మాట్లాడచ్చు. ఇంకా థ్యాంక్ యూ. మాట్లాడచ్చు కదండి. అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. నేను ఫస్ట్ కంగ్రాచులేషన్ సుబ్బు. నాకు సుబ్బుతో చాలా ఫ్రెండ్షిప్ ఉందండి. సో సుబ్బులో మెయిన్ క్వాలిటీ ఏంటంటే తనకి ఏదైనా నచ్చితే గట్టిగా తనకు సంబంధం లేని టాపిక్ కూడా లేదు లేదు బాగుంటుంది చెయ్యాలి ఎంకరేజ్ చేస్తాడు. నా బలగం సినిమా అప్పుడు కూడా స్టార్టింగ్లో పాయింట్ అనుకుంటున్నప్పుడు ఇట్లాగా యంగ్ డైరెక్టర్స్ అందరికి షేర్ చేసుకునేవాడిని. ఇట్లా ఏదో అనుకుంటున్నాను ఎలా ఉంటుందంటే సుబ్బు పట్టుబట్టి డార్లింగ్ అన్న ఇది డెఫినెట్లీ బాగుండే కంటెంట్, ఖచ్చితంగా రాయని బాగా ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సుబ్బు. సో సుబ్బు ఏంటంటే ఏదన్నా మామూలుగా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లంలు ఉంటే డార్లింగ్ ఇలా ఉంటుందంటే వేరే ఫ్రెండ్స్ ఇలా చేయొచ్చు అంటారు, బట్ సుబ్బు ఏదైనా ఆన్సర్ చేస్తే దాంట్లో కొంచెం లోతు ఉంటుంది అనమాట. నేను 2-3 సార్లు అంటే బలగం తర్వాత ఇప్పుడు 2-3 నెలల తర్వాత అప్పుడు పీక్లో ఉన్నాం కదండి, నెక్స్ట్ సినిమా అలా చేస్తాను ఇలా చేస్తాను అనేది పళ్ళు గొరిగేదో పార్టీలో అంటుంటే ఒకటే మాట అన్నాడు, అంతొద్దు ఓవర్ యాక్షన్ చేయకు, ఈ క్వశ్చన్ చేసావు నెక్స్ట్ అదే ఎక్కువ చేయకన్నాడు. సో క్లారిటీ ఉంటుంది సుబ్బులో, అండ్ ప్రతి విషయంలో చాలా డెప్త్గా ఉంటుంది డార్లింగ్. ఆ డెప్త్ ఏంటో నాకు బచ్చలమల్లి టీజర్లో కనిపించింది, ట్రైలర్లో కనిపించింది. సో 100% బచ్చలమల్లి 25 నీకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లిస్ట్లో చేరిపోతున్నాం. కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ మా రాజేష్ గారికి చెప్పాలి, థ్యాంక్ యూ డార్లింగ్. స్టార్ట్ అయింది అనేది ఇంకా సమాజ వర్గంతో స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది, దీంతో అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ నరేష్ అన్న గురించి చెప్పాలి, నేను ఎక్కువ సినిమాలు అది యాక్టర్గా చేశానంటే ఒక హీరోతో నరేష్ అన్నతో చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు చేశాను. నరేష్ అన్నతో నాకు చాలా జర్నీ ఉందన్నమాట యాక్టర్గా. అంటే మీకు తెలియదు నరేష్ అన్న, మాకు తెలుసు ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో, ఎంత కంఫర్ట్గా ఉంటాడో యాక్టర్స్ తోటి. సో చాలామందికి ఏంటంటే ఇంతకుముందు నరేష్ అన్న ఏంటంటే సూపర్ కామెడీ హీరో, టైమింగ్ అది ఇదని, బట్ అప్పటి నుంచే నరేష్ అన్నకి ఇన్సైడ్ ఒక ఎమోషన్ చేయాలి, ఒక క్యారెక్టర్ చేయాలి, ఒక పర్ఫార్మెన్స్ చేయాలనేది ఎప్పుడు నరేష్ అన్నలో ఉంటుండే. అది నేను ఎప్పుడు గమనించాను. అది కూడా అన్న చాలాసార్లు షేర్ చేస్తుండే మాతోటి. బట్ అది నాందితో ప్రూవ్ అయిందండి. సరైన కంటెంట్ నరేష్ అన్న పడితే ఎలాంటి యాక్టర్ బయటకు వస్తాడో అది నాందితో ప్రూవ్ అయింది. ఇప్పుడు బచ్చలమల్లితో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నాకు 100% కనిపిస్తుంది అన్న. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారన్న. సో కంగ్రాచులేషన్ ఎంటైర్ టీమ్ అందరికి, మిగతా అందరు టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియాకి వచ్చిన గెస్ట్స్కి అండ్ పబ్లిక్కి అండ్ సుమ గారికి నమస్కారం. జనరల్గా కొంచెం నర్వస్గా ఉంటుందండి ఎప్పుడైనా వచ్చి ఇలా మాట్లాడాలంటే, కానీ సుమ గారిని చూసినప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది, ఏదో ఇంట్లో ఫంక్షన్కి వచ్చామన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఈరోజు ఆవిడ నన్ను హర్ట్ చేశారు. నేను రీసెంట్ టైమ్స్లో రాజీవ్ గారిని చంపకుండా క్యారెక్టర్ ఇచ్చింది నేనేనండి. మీరు ఆ మమకారం అన్న ఈ ఒక్క విషయంలో నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఎస్, సరే, థ్యాంక్ యూ. ఇట్స్ అ కాంప్లిమెంట్. అంటే మీరు అంతే అద్భుతంగా తీశారు. ఆయన వెళ్ళిపోయారు కూడా నా మాట్లాడేసి. వేర్ ఇస్ అవర్ బింబిసారా?
ఓకే. లేదులేండి, మా ఇద్దరిని అందరూ చేతపడి డైరెక్టర్స్ అంటూ ఉంటారు. సో ఆ కన్ఫ్యూజన్ ఉండడం కరెక్టే. మనసులో మాట చెప్పేసారు, వెళ్ళొస్తాను. సో సినిమా గురించి మాట్లాడాలి, దానికన్నా ముందు సుబ్బు గురించి మాట్లాడాలి. సుబ్బు నేను మా జర్నీ 2018లో స్టార్ట్ చేశాను. అంటే ఇద్దరం ఒకే బ్యానర్లో వి యూస్ టు స్టే ఇన్ ద సేమ్ ఆఫీస్, సేమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గారు. ఆయనది ముందు స్టార్ట్ అయింది, ఏదో పెద్దల్లుడు చిన్నల్లుడు అన్నట్టు ఆ గదిలో ఆయన, ఈ గదిలో నేను, ఏం బ్రో హాయ్ హాయ్ అనుకుంటూ అలా మా జర్నీ స్టార్ట్ అయింది. సుబ్బు, మీ స్ట్రెంగ్త్ నాకు తెలుసు, మీ రైటింగ్స్ కానీ మీ ఎగ్జిక్యూషన్ కానీ. బట్ ఐ థింక్ దిస్ టైమ్ మీ స్ట్రెంగ్త్ ఎమోషన్, దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అది ట్రైలర్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్. కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, బికాజ్ ఐ నో యువర్ జర్నీ అండ్ యువర్ మదర్. మీరు మీ మదర్ పేరు పెట్టుకోవడం, సో ఇట్ గివ్స్ మీ దట్. అండ్ నరేష్ గారు సార్, ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. ఏదో పిలిచారు కదా అని ఈ మాట చెప్పట్లా, నిజంగానండి. అంటే అటు హిలేరియస్ మూవీస్ అవనివ్వండి, లేదా ఇప్పుడు కాదు అప్పట్లోనే నేను, ప్రాణం ఇలాంటి సినిమాల్లో కూడా ఎమోషనల్గా పర్ఫార్మెన్స్, అంటే వర్సటాలిటీ మీలో ఎప్పుడూ ఉంది. ఐ థింక్ అది మీ జీన్స్లోనే ఉంది. ఎందుకంటే ఈవీవి గారు కూడా హిలారియస్ మూవీస్ తీస్తూనే ఓ పక్క ఆమె, అమ్మో ఒకటో తారీఖు లాంటి యూనో ఎమోషనల్ కంటెంట్ ఉన్న ఇది కూడా తీశారు. సో ఐ థింక్ ఇది ఎప్పుడూ ఉంది. సో ఆ విధంగా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్, ఆల్వేస్. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఐ థింక్ మళ్ళీ ఒక ఎమోషనల్ కంటెంట్తో మీ నట విశ్వరూపం చూపిస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ అమృత, ఆల్ ది బెస్ట్. రాజేష్ గారు, మీ గురించి చెప్పాలి. నేను ఇండస్ట్రీలో కథలు పట్టుకుని తిరుగుతున్న టైంలో రాజేష్ గారు నన్ను బాగా సపోర్ట్ చేసి ఇది చేశారు. బట్ ఫర్ సమ్ రీజన్స్ ఇట్ డింట్ వర్క్అవుట్. ఆయనతో ట్రావెల్ చేయాలనుకున్నాం. ఇది ఎప్పుడో 2014-15లో ఆ విరూపాక్ష కథ, ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోతున్నది, ఈ రెండు కథలు ఆయనకు ముందే తెలుసు. బట్ థింగ్స్ డింట్ వర్క్అవుట్. సూన్ విల్ వర్క్ టుగెదర్ సార్. అండ్ రిచర్డ్ గారు, డిఓపి రిచర్డ్ గారు సార్, విజువల్స్ ఆర్ సో గ్రేట్. నిజంగానండి, అంటే మీకు తెలిసి ఆ బ్లాకింగ్ ఇది చూస్తున్నప్పుడు ఐడియా వస్తుంది. సో టీజర్ చూసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ అండ్ ఐ హవ్ కాల్డ్. ఫస్ట్ నేను చెప్పింది సుబ్బు కన్నా ముందు మిమ్మల్ని పొగిడి తర్వాత సుబ్బునే పొగిడాను. సో గుడ్ విజువల్ సార్, అలాగే మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఐ విష్ హ్యూజ్ సక్సెస్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ చోటా గారు, సారీ మీ స్కిప్ అయ్యాను. మీకు కూడా నాకు కథ తెలుసు, ఇప్పుడు కాదు, అదే 2014-15లో. సో అప్పుడు నాకు బాగా గుర్తు, మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను కథ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత. ఆ టైంలోనే రాజేష్ గారు, మీరు, నేను యూస్ టు ట్రావెల్ టుగెదర్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కార్తిక్ గారు అండ్ థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ. ఓకే అమ్మ, ఆ మార్కుల పర్సంటేజ్ एक बार लेके आओ.